హలో అండి, మినపగారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మినపగారెల కోసం మినపప్పుని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. 4 గంటల తర్వాత వాటర్ లేకుండా ఓన్లీ మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని చేత్తో తీసుకొని ఇలా వేస్తే ఇలా రావాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 4 గంటల తర్వాత ఫ్రిడ్జ్ లోంచి బయటికి తీసి దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు, సోడా, ఉల్లిపాయ ముక్కలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పిండిని నేను మిక్సీ జార్లో రుబ్బుకోవడం వల్ల నేను ఈ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పిండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల గారెలు మెత్తగా గ్రైండర్లో రుబ్బినట్టే వస్తాయి. ఈ పిండి అంతా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా చేతితోకి తీసుకొని ఇలా హోల్ చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి. హ్యాండ్ని అప్పుడప్పుడు ఇలా వాటర్లో తడుపుకొని ఇలా గారెలు వేసుకుంటే గారెలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే మినపగారెలు రెడీ అండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.